త్రిపుర జవాబుగా త్రిపుర సన్నగా ములిగింది. ఎప్పటినుండి జ్వరం? జ్వరం వచ్చిన సంగతి అమ్మ వాళ్ళకి తెలీదా? ఏదో గొణిగినట్టుగా అందిగాని మల్లికి స్పష్టంగా వినిపించలేదు. పక్క గదిలో నుంచి థర్మామీటరు తెచ్చి త్రిపుర నోట్లో ఉంచి చూశాడు. మై గాడ్! 103. ఇంత జ్వరం వచ్చిన మనిషిని శోభనం గదిలోకి తోసిన మనుషుల్ని ఏమనాలి? త్రిపురకి ఇంత జ్వరం వచ్చిందంటే ఆవిడ ఎంత వేదనకు గురైందో, ఎంత బలవంతన గదిలోకి తొయ్యబడిందో. త్రిపురకి ఇంజెక్షన్ ఇచ్చి కాళ్ళ దగ్గరున్న దుప్పటి తీసి ఆమె నడుము వరకు కప్పాడు. సీలింగ్ ఫ్యాన్ వేసి బయటికి వచ్చాడు. ఎవరి పక్కల మీద వాళ్ళు పడుకొని ఉన్నా ఎవ్వరూ నిద్రపోలేదు. తల్లి, అత్త గుండెలు అరచేతిలో పెట్టుకొని గుటగుటమంటున్నారు. త్రిపుర మళ్ళీ ఏం ప్రళయం తీసుకువస్తుందోనని. అమ్మా! యశోదమ్మ దిగ్గున లేచి కూర్చుంది. ఏంరా? మీరు ఎంత మూర్ఖులు! ఏదో అది జరిగిపోతే చాలన్న ఆరాటం తప్ప ఆ మనిషి చచ్చినా బ్రతికినా మీకు అక్కర్లేదన్నమాట. ఆవిడ గాబర పడిపోయింది. ఏం చేసిందిరా అది? ఏం చెయ్యలేదు. ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉంది. 103 డిగ్రీల జ్వరం. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాను. వెళ్ళి పలకరించండి. నువ్వు అత్త. త్రిపురకు జ్వరం విడిచి పథ్యం పట్టేసరికి 10 రోజులు గడిచిపోయాయి. త్రిపురకు జ్వరం వచ్చిన మూడో రోజు మళ్ళీ విహారయాత్రకు వెళ్తూ, త్రిపుర, నేను రావడానికి వారం రోజులు పడుతుంది. నీకీ జ్వరం మానసికమైన ఒత్తిడికి వల్ల వచ్చిందనుకుంటున్నాను. నీకిష్టం లేనిది నిన్ను కొనవేలితో కూడా తాకను. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరక్షమ ని నిరాక్ష కలవాలని మనసులతో మన సంసార నరకం కావడం నాక్కూడా ఇష్టం లేదు. ఉండడం, వెళ్ళడం నీ ఇష్టానికే వదిలివేస్తున్నాను. ఉండాలి అంటే నా మనసుకు నచ్చినట్టుగా ఉండాలని మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. త్రిపురకి పథ్యం పెట్టిన రెండో రోజు తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి తయారయ్యారు. త్రిపుర గోడని ఆసరా చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చింది. నాన్నగారు, నేను వస్తాను. మీతో. నన్ను తీసుకెళ్ళండి అంది. ఏం తొందరమ్మా? నువ్వు బాగా ఆలోచించుకోవాలమ్మా. కాపురం వదులుకోవడం కంటే కొన్నిటికి సర్దుకోవడమే ఉత్తమమైందని అనుకుంటాను. నా వ్యక్తిత్వం బలిపెట్టి నేను చేసే కాపురం నాకు నరకం ఉంటుంది నాన్నగారు. అతడి పద్ధతులు నాకు నచ్చనట్టే నా పద్ధతులు ఆయనకు నచ్చవు. పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలం. తల్లి ససేమిరా తమతో రావడానికి వీల్లేదంది. పరమేశమేమో ఆమెకు నచ్చచెప్పాడు. మనతో రాని. నెమ్మదిగా అమ్మాయికి నచ్చచెప్పి పంపొచ్చు. మరి మనం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే అది ఏ అఘాయిత్యమో చేయొచ్చు. త్రిపురను తీసుకెళ్లారు. త్రిపురకు నచ్చజెప్పగలమనుకున్నారు గాని ఏమీ నచ్చజెప్పలేకపోయారు. త్రిపుర మొండి పట్టు పట్టింది. తనకిక అత్తగారింటికి వెళ్ళేది లేదని. ఇదెక్కడి చోద్యమే? అతడికేం లోపముందని? నిన్నేం కష్టాలు పెట్టాడని? అని రోజు పోరాడుతూనే ఉంది తల్లి. ఉంచుకుంటే ఉంటాను. వెళ్ళిపోమంటే పోతాను. కానీ అత్తగారింటికి కాదు. ఎక్కడికి పోతానో తెలియదు నాకే. తల్లి ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. పరువు బజార్న పడిందని ఏడ్చింది. తండ్రి మాత్రం ఒత్తిడి చెయ్యలేదు. ఏం ఒత్తిడి చేసినా ఆ పిల్ల ప్రాణం తీసుకుంటుందేమోనని ఆయన భయం. త్రిపురకి తెలియకుండా భార్యని మందలిస్తున్నాడు ఆయన. ఆ పిల్లని అలా వేధిస్తే కడుపున చిచ్చు పెట్టిపోతుంది. చూడని ఆ చిచ్చు భరించవంచునండి. ఆ చిచ్చునే భరించలేను. కూతురు కాపురం వదిలేసి ఇంట్లో ఉందంటే నేనిక ఎవరికి ముఖం చూపించలేను. నా తల ఇక ఎవరి ముందు లేవదు. ఒక ఆడది భర్తను వదిలేసి వస్తే దాన్ని అంత అవమానకరంగా ఎందుకు భావించాలి?
త్రిపుర మాత్రం ఎవరి మాటలకు, కోపాలకు తొణగడం లేదు. త్రిపురను వాళ్ళే తీసుకువచ్చి వదులుతారేమోనని ఓ నెల రోజుల పాటు చూసిన యశోదమ్మ రెండేళ్లయినా రాకపోయేసరికి ఆవిడే ఆందోళనతో బయలుదేరి వచ్చేసింది. దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది? పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా? అటు 7 తరాల్లో, ఇటు 7 తరాల్లో ఎప్పుడైనా ఈ అప్రాచ్యపు సంఘటన జరిగిందా? దానికిష్టం లేదు. బలవంతంగా పంపిస్తే అది ఏమైనా చేసుకుంటుందని భయం. అలాంటి పాపిష్టి దాని కోసం విచారించక్కర్లేదు. దీన్ని చోద్యం కాకపోతే? వాడు దీన్ని ఏం కష్టం పెట్టాడని? త్రాగొచ్చి కొట్టాడా? తిట్టాడా? యవతి మీద వ్యామోహంతోనో దాన్ని చిత్రహింసలు పెట్టాడా? అంది. సాధారణంగా అడిగే మాటలనే ఆవిడ అడిగింది. ఎవరేమన్నా, ఎవరిచేత బుద్ధి చెప్పించినా త్రిపుర నిర్ణయం మారలేదు. త్రిపుర అంత మొండి పట్టు పట్టడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాత్రం ఆమెను పంపించదలుచుకోలేదు పరమేశ్వరరావు శాస్త్రి. ఇంట్లో తండ్రి కూతుళ్ళ ఒక జట్టు, లలితమ్మ ఒక జట్టు అన్నట్టుగా తయారయ్యారు. త్రిపుర కంటే 4, 5 ఏండ్లు పెద్దదైన విశ్వేశ్వరయ్య ఈ విషయంలో తటస్థుడు. తండ్రి కూతుళ్ళ మనసును మార్చి పిల్లను అత్తవారింటికి వెళ్ళట్టు చెయ్యమని 1000 దేవుళ్ళకి మొక్కసాగింది లలితమ్మ. సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు లలితమ్మ సాయంత్రం వేళప్పుడు వాకిలి చిమ్మి నీళ్లు చల్లుతుంటే కారొకటి వచ్చి ఆగింది. అందులో నుంచి సన్నటి, పొడుగాటి యువకుడొకడు దిగాడు. ఎవరు నాయనా? మల్లిక్ స్నేహితుణ్ణి. నా పేరు సుందర్. పెళ్ళికి ఈ ఊరు వచ్చానప్పుడు. అలాగే బాబూ. మల్లిక్ పంపించాడు నన్ను. మా త్రిపురను తీసుకురమ్మన్నాడా? ఆవిడ సంభ్రమంతో అడిగింది. అతడు దేనికో తటపటాయింపుగా చూశాడు. చెప్పు బాబూ. తీసుకురమ్మన్నాడా? తను వస్తుందా? అల్లుడు పిలవాలే గాని కాళ్ళు చేతులు కట్టి మరీ పంపిస్తాను. బాబూ, దాన్ని ఇక ఒక్క క్షణం కూడా భరించలేను. త్రిపుర సుందరితో నేను మాట్లాడతానండి. తనకి ఇష్టం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు. కోవెలకు వెళ్ళింది. వస్తుంది. ఇంట్లోకి వచ్చి కూర్చో బాబూ. రంగనాయకుల కోవెలకేనా? ఆ. దైవదర్శనం నేను చేసుకున్నట్టుంటుంది. త్రిపుర సుందరగారితో మాట్లాడినట్టు అవుతుంది. నేను కోవెలకి వెళ్తానండి. సుందర్ కారెక్కి స్టార్ట్ చేశాడు. ఆ ఊరు పేరు శ్రీరంగపురం. గరుడాద్రి మీద వెలిశాడు. శ్రీరంగం నుండి భక్తుడి కోరిక మీద తరచి వచ్చిన శ్రీరంగనాయకులు. 7 అంతస్తుల గాలిగోపురం. చివరి వరకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయేమో అనిపిస్తుంది. పక్కనే రంగసుమంద్రంగా పిలుపబడి చెరువు. ఆలయం నిండా కోతులు. స్వచ్ఛమైన గాలి. ప్రశాంతమైన వాతావరణం. మల్లిక్ పెళ్లికి వచ్చినప్పుడు మొదటిసారి దర్శించాడు ఈ ఆలయాన్ని సుందర్. దేవాలయం నుండి చెరువులోకి మెట్లున్నాయి. సుందర్ బూట్లు విడిచి కాలు కడుక్కోవడానికి మెట్ల మీదుగా చెరువులోకి దిగాడు. మెట్ల చివర యువతి కూర్చొని ఉంది. సుందర్ కాలు కడుక్కుంటూ అటు చూశాడు. త్రిపుర సుందరి. మీరిక్కడ కూర్చున్నారా? తల ఉంచుకొని నీళ్ళల్లో కదిలాడే చేపలను చూస్తున్న త్రిపుర సుందరి ఆ స్వరానికి ఉలిక్కిపడి చూసింది. మీరు మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే. మీరు కోవెలకు వచ్చారని చెప్పారు మీ అమ్మగారు. ఇక్కడే మీతో మాట్లాడవచ్చని వచ్చాను. పాదాలు నీళ్ళో ఉంచి ఒక రాతి మీద కూర్చున్నాడు సుందర్. భవిష్యత్తు గురించి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా ఏం నిర్ణయం తీసుకోలేదు. మల్లిక్‌ని పూర్తిగా త్యజించినట్టేనా? ఆ. అతడు మళ్ళీ వివాహం చేసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదా? ఎందుకుంటుంది? మరి మీ జీవితం? నాకసలు పెళ్లి కాలేదనుకుంటాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అలా అనుకొని
సుందర్ గారు ఎర్రబడిన ముఖంతో కరక్కుగా పిలిచింది. భర్త సంసారం లేకపోతే స్త్రీ జీవితం తెల్లవారదనా మీ ఉద్దేశం? ఎందుకు తెల్లవారదు? కానీ ఏ వయసుకు తగిన జీవితం ఆ వయసుకు ఉంటే బాగుంటుంది. కొన్నిటికి సర్దుకోగలిగితే మీ జీవితం ఆనందమయం కలగదని నా నమ్మకం. సర్దుకోవాల్సిన అవసరం నాకేం లేదు. సర్దుకోవడం కాదు, అతడి నీడ కూడా భరించలేను. మళ్ళీ పెళ్ళికి మీ అనుమతి వ్రతపూర్వకంగా తీసుకురమ్మని నన్ను పంపాడు మల్లిక్. నీకు అతడికి ఏ సంబంధం లేదని వ్రతపూర్వకంగానే రాసిస్తాను. త్రిపుర సుందరి, మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయమిది. కొంచెం శాంతంగా ప్రపంచపు పోకడను దృష్టిలో ఉంచుకొని ఆలోచించండి. మీ అమ్మా, నాన్న మీరున్నన్ని రోజులు ఉండరు కదా! ఇప్పుడే అమ్మ ఉండి లేనట్టుగా చేస్తుంది. నేను వాళ్ళ మీద కూడా ఆశలు పెట్టుకోలేదు. ఎక్కడో వంట పనో, పాచి పనో చేసి బ్రతుకుతాను. ఆ పని కంటే మల్లిక్ భార్యగా మీ జీవితం 100 రెట్లు గౌరవప్రదంగా ఉంటుంది కదా! మల్లిక్ భార్య అంటే కీ ఇచ్చిన బొమ్మ అన్నమాట. మరి అలా మనసు చంపుకో బ్రతకలేను. మల్లిక్ వివాహం ఇంచుమించుగా నిర్ణయమైతే పోయినట్టే. భావన అని మెడిసిన్‌లో మా క్లాస్‌మేట్. ఆవిడని చేసుకుంటున్నాడు. వాళ్ళు రెడ్డీస్. పెళ్ళికి ముందు మీ అనుమతి కావాలి కదా! అందుకని నన్ను పంపాడు. చెప్పాను కదా! నిరభ్యంతరంగా రాసిస్తాను. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకునేట్టు అయితే తను మీకా అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమన్నాడు మల్లిక్. ఎవరిచ్చిన అవకాశమూ నాకక్కర్లేదు. మీరిప్పుడు తీసుకున్న నిర్ణయానికి మీరొక రోజు బాధపడాల్సి వస్తుందని నా నమ్మకం. ఆ రోజు ఎప్పటికి రాదని నా నమ్మకం. మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సిన కాగితాలు కార్‌లో ఉన్నాయి. తీసుకురండి, పెట్టిస్తాను. ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రుల ముందే పెడితే బాగుంటుంది. తర్వాత 5, 6 నిమిషాల వరకు ఇద్దరూ మౌనం వహించారు. పడమటి కొండల వెనక అస్తమించాడు సూర్యుడు. పడమటి సంధ్యారాగం ప్రతిఫలించి చెరువు నీళ్లు సింధూరం చెల్లినట్టుగా అయ్యాయి. పక్షులు, కొంగలు గుంపులు గుంపులుగా గూళ్ళకు చేరుకుంటున్నాయి. చెరువు నీళ్ళల్లో చేప పిల్లల గుంపు బిలబిలాలాడుతూ కాళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు అల్లరి పిల్లల్లా తోకలు, నడుములు ఆడించి గిర్రున వెనుదిరిగిపోతున్నాయి. త్రిపుర సుందరి గారు ఇంతసేపు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న సుందర్ మందస్వరంతో పిలిచాడు. మీ వివాహ విచిత్తికి ప్రాతినిధ్యం నాకప్పగించాడు మల్లిక్. ఎంతో బాధ్యతతో బయలుదేరి వచ్చాను నేను. సాధ్యమైతే మీ మనసును మార్చి తీసుకుపోగలననేమోనని ఆశపడ్డాను. కానీ మీరు నాకా అవకాశం ఇవ్వలేదు. మల్లిక్‌తో సంబంధానికి మీరు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచుకొన్నాను. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, మిమ్మల్ని అపురూపంగా చూసుకోగల వ్యక్తి దొరికితే, ఆ వ్యక్తి చేతినందుకోవడానికి మీకభ్యంతరమా? నాలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయం, సంస్కారం మీ స్నేహితుణ్ణి అసహ్యించుకోవడానికి కారణమయ్యాయి. అనే నన్ను రెండో పెళ్ళికి విముఖురాల్ని చేస్తాయి. సుందర్ గారు, నన్ను అపురూపంగా చూసుకోగల వ్యక్తి ఎక్కడో కాదు, నాకెదురుగానే ఉన్నాడు. అతడు మీరే. కానీ ఆ ముగ్ధుకోలేను మీ చేతిని. నిజానికి నా మనస్తత్వానికి సరిపోయిన వారు మీరు. మనసులో ఏ మూలనో ప్రణయ స్పందనే కారణమైందనుకుంటాను. అడుగడుగునా ఆయన్ని మీతో పోల్చేదాన్ని. ఆయన అధం పాతాళానికి జారిపోతే మీరు శిఖరాగ్రం మీద నిలిచేవారు. మనసులో మీరు ప్రవేశించకపోతే ఆయనతో రాజీపడేందుకు ప్రయత్నించేదాన్నేమో. త్రిపుర ఊహించని విషయం విన్నట్టుగా విభ్రతిగా పిలిచాడు. మనసులో ఒకరు, జీవితంలో ఒకరు. ఎందుకో
నా మనసుకు అది వ్యభిచారమనిపించింది. ఆ కారణం చేత కూడా నేను ఆయన నుండి దూరంగా వచ్చేశాను. మీకు తగిన వాణ్ణి నేను, నాకు తగిన వారు మీరు. మన కలయిక ఆనందమయమవుతుంది. త్రిపుర. హుహు. సంప్రదాయం అంటే ప్రాణం పెట్టే మీ అమ్మగారి మనసుకు కష్టం కలిగించలేను. నా మీద ఆమెకున్న ఆప్యాయతను అసహ్యంగా మార్చుకోలేను. ఒక విధంగా నేను మీకు దూరంలో ఉన్నంత వరకే మీకపురూపం. దగ్గరైతే ఏమి మిగలదు. దగ్గరైతేనా విలువను తగ్గించుకోవడం కంటే, దూరంగా ఉండే కన్నా నా విలువను పెంచుకోవడం నాకిష్టం. మరోసారి ఆలోచించారా? ఆ నిర్ణయానికి తిరుగులేనట్టే ఈ నిర్ణయానికి లేదు. సంధ్య ఎప్పుడో అంతరించింది. చెరువుల్లో నీళ్లు నలుపు రంగులకి తిరిగాయి. ఆకాశంలో చుక్కలు ఒక టోకీగా మొలుచుగా వస్తున్నాయి. కోవెలలో ఎవరో గనగన మోగిస్తున్నారు గంటలు. హృదయం బరువెక్కిపోగా నెమ్మదిగా లేచాడు సుందర్. త్రిపుర కూడా లేచింది. ఇద్దరూ పక్కపక్కనే మెట్లు ఎక్కసాగారు. ఇదే మన ఆఖరి కలయికేమో. మీ గుర్తుగా నాకేమివ్వరా? ఆర్తిగా అడిగాడు సుందర్.